ఆశ్రయం నీలోనే. స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధించుడి, ఆయన బలమును ప్రసిద్ధించుడి.
ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే నా జీవిత విజయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే నా జీవిత విజయం ప్రభువా నీలో జీవించుతా ప్రభువా నీలో
జీవించుట కృప బాహుల్యమే నాయనా కృప కొత్త పాట మనం నేర్చుకుందాం. జర మంచి కొట్టుది. హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక, తీరునా నా కోరిక, చేరికి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరికి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశించాలి. జీవితంలో నీలా
నిలుచున్నది పరిశుద్ధతలు సాధించుటలు ఉపవాసములు ఉపదేశములు పరిశుద్ధతలు సాధించుటలు ఉపవాసములు ఉపదేశములు చివరి పాట పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో
దేవుని పరిశుద్ధ స్తోత్రము. మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి కీర్తన భాగము మరి మనం ధ్యానించుకోబోతున్నాం. మరి అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం. అది ఆరాధన సమయం కనుక మనం అందరం ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు ద్వారా మనం చేసుకుంటాం. కీర్తన మరి 41వ అధ్యాయం మరి ఇందులో నుంచి 5 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. మరి దావీదు రాసినటువంటి కీర్తన. మరి దావీదు జీవిత కాలంలో దేవుని ఆశ్రయించి ఉన్నంత కాలంలో మరి దావీదు మరి కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధంగా మరి సహాయం చేశాడో ఆ విధమైనటువంటి కీర్తన భాగమై ఉంటుంది. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వారు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎన్నడు సచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోను అని చెప్పుకొనుచున్నారు. కీర్తన భాగంలో మనం చూసినట్టుంటే దావీదు మహారాజు చాలా శ్రమలలో పడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన శ్రమల కొలిమి యొక్క అనుభవం గుండా వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దావీదు యొక్క శత్రువులు దావీదును గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మరి దావీదు దేవునికి చెప్పుకుంటూ ఉంటున్నాడు. వారు మనకి రోగం వచ్చింది, వారు మరణ పడక మీద నుంచి వాడు లేవడు, వాడు ఆ విధంగా చనిపోతాడు, ఆ రోగం మీదనే వాడు మంచం దిగకుండానే చనిపోతాడని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ విషయము దేవునితో మనవి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బీదలను కటాక్షించు వాడు ధన్యుడు. దేవుని విషయంలో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కోరిక విషయంలో దావీదు మరి ఆ దినాలలో రాజుగా ఉన్నప్పటికీ ఆయన గర్వించకుండా, ఆయన ఇష్టానుసారంగా జీవించకుండా బీదలను కూడా మరి దావీదు ఆదరించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. వారికి ఆహారం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా అంటున్నాడు, బీదలను మరి కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఆ మాట దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువా, నీవే కదా చెప్పినావు, మరి నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞను నేను పాటించినాను కదా అయ్యా. ఇప్పుడు నేను రోగగ్రస్తునై ఉన్నాను, వ్యాధిగ్రస్తునై ఉన్నాను, మరి నా శత్రువులు నా గురించి మరి ఈ విధంగా అనుకుంటాడు, వాడు ఎప్పుడు చచ్చిపోను, వాని పేరు ఎప్పుడు మార్చిపోను అని మాట్లాడుకుంటున్నారని చెప్పేసి దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నారు. ఈ దినాల్లో కూడా చాలా మంది ఉన్నారు మన శత్రువులు. నేను చెప్పలే, నేను అనుకున్నట్టుగానే జరిగింది, మనకి యాక్సిడెంట్ అయింది, మంచిగా అయింది, నన్ను నిత్య పెట్టుకుని అయిందని. ఈ విధమైనటువంటి ఆలోచన గలవారు, దుష్టతలంపులు గలవారు చాలా మంది ఉంటారు. కానీ వారికి తెలియదు యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి. వాళ్ళ నోటి నిండా ఎప్పుడు కూడా శపించటయు పగయు ఉంటే తప్ప వారు మంచిగా మాట్లాడరు, మంచి సంభాషణ చేయరు. మరి దావీదు విషయంలో కూడా అదే మాట జరుగుతున్నది, అదే మాట నెరవేర్పు కలుగుతున్నది. మరి దావీదు ఆ రోగశయ మీద ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు చేసినటువంటి దేవుడి ఇచ్చిన మాటలను బట్టి జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. వాక్యానుసారమైన ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే బైబిల్ చదవాలి, వాక్యానుసారమైనటువంటి ప్రార్థన మనం చేయాలి, వాక్యానుసారమైనటువంటి విజ్ఞాపన దేవునికి చేయాలి. దేవుడు ఒక మాట ఏమంటుందో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడు అంటున్నాడు. అందుకే మనకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని మనసులో దాచుకోవాలి. ఆ మనసులో దాచుకొని నువ్వు ప్రార్థించిన సమయంలో ఆ వాక్యాన్ని దేవునికి ఎత్తుపట్టి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. అందుకే వాక్యానుసారమైన ప్రార్థన మనం నేర్చుకుందాం. దేవుడు అంటున్నాడు బీదలను కటాక్షించేవారు ధన్యుడు, వాడు ఆదరించబడతాడు. వానికి రోగం వచ్చినను
యెహోవా వారిని ముట్టి స్వస్థపరుస్తాడని చెప్పేసి దావీదు అంటున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏమున్నదో ఆ ప్రకారంగానే దావీదు చేసేవాడు అందుకే అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అందుకే దావీదు రాసినటువంటి ఈ కీర్తన భాగంలో 41 కీర్తనలో కూడా శత్రువుల గురించి మాట్లాడుతుంటున్నాడు. వారు గట్టిగా మాట్లాడుతున్నారు. వారు అన్న మాటలు కావు కానీ ప్రభువా నా పట్ల ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నదని చెప్పేసి వారి దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దావీదును దేవుడు స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. దావీదు వెళ్ళిన చోటెల్లా మరి దావీదుకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. దావీదు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. దావీదు యొక్క శత్రువులను దేవుడు తరిమి వేస్తున్నాడు. అందుకే తాను బ్రతికి ఉన్నంత కాలము మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. కీర్తన 23 అంటారు, నేను బ్రతుకు దినములందు కృపాక్షేమంలో నా వెంట వచ్చును, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేసేదను. దావీదు అంటున్నాడు, నా బ్రతుకు దినములు ఉన్నంత మటుకు కానీ నేను దేవునితోటే ఉంటా. నేను బ్రతికిన కాలము కూడా నేను దేవుని సన్నిధిలోనే నేను బ్రతుకుతా అని చెప్పి దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. కుటుంబం చెదిరిపోయినప్పటికీ, తన పిల్లలు తనకు కాకపోయినప్పటికీ, తన కుమారుడు తన మీద తిరగబడినప్పటికీ దావీదు మాత్రం దేవుని ఏనాడు విడిచిపెట్టలేదని దేవుని హత్తుకొని కలిగి ఉన్నాడు, హత్తుకొని జీవించి ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. తన సమస్య దేవునితో చెప్పుకుంటున్నాడు. దేవుని వీడిని ఆధారపడి ఉంటున్నాడు. ఈ దినములు కూడా మనకు ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నీ పొరుగు వారికి ఒకసారి నువ్వు సహాయం చేస్తావచ్చు, 2 సార్లు సహాయం చేస్తావు, తప్పితే 3 సార్లు కూడా అది కూడా కొంచెం విసుక్కుంటేనే సహాయం చేస్తావు. ఆ తర్వాత సహాయం నా వల్ల కాదురో పోయిగా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు నా వల్ల కాదు అంటావు. కానీ దావీదు అలా కాదు. తను బ్రతికున్న దినములన్నిటి కూడా తన పొరుగు వారికి సహాయం చేస్తూ వస్తూనే ఉన్నాడు. అలాగున్నాడు కనుకనే, యథార్థ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నాడు కనుకనే మరి దేవుడు దావీదుకు చిరకాలము తోడై ఉన్నాడు. తను మరణించేంత వరకు కూడా మరి దావీదుకు దేవుడు తోడైనాడు. కాబట్టి మనము కూడా వాక్యం వినడం మాత్రం కాదు, కానీ ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టడం మనం నేర్చుకోవాలి. క్రియల్లో పెట్టి నువ్వు ప్రభు వాక్యానుసారంగా జీవించినట్టుంటే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఆశీర్వాద కారకుడుగా దేవుడు నేను చేస్తావు. నీ చుట్టూ ఉన్న వారి పట్ల నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నీ నోరును నువ్వు అదుపులో చేసుకోవాలి. నీ తలంపులను నువ్వు అదుపులో చేసుకోవాలి. సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో గడపాలి. అప్పుడే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకారకులుగా ఉంటావు. దావీదు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టలే, దేవుని దూషించలే. నువ్వెక్కడి దేవుడు అయ్యా, ఇలాంటి దేవుడు ఎక్కడ దొరకడని అనలే, అసహించుకోలే. కానీ దేవుని గట్టిగా పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడంటే దావీదు విడిచిపెట్టలే, చివరి వరకు కూడా విడిచిపెట్టలే. కాబట్టి ప్రియ సహోదరులు, మనము కూడా మన మరణం ఉన్నంత మట్టు కూడా ఆయన హత్తుకొని కలిగి ఉండి ఆయన జీవించి నీతియుక్తమైన క్రియలు మనం ఆయన యందు జరిగించి ఆ ప్రభువు నామాన్ని మనం మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. దేవుడి చిన్న ఆరాధన వాక్యం దీవించాల్సింది. మనమందరము తలలో ఉంచి మోకరించినట్లే మనము ఆరాధన చేసుకున్నాం. ప్రభువా, నా జీవిత కాలం అంతా దేవా, నా తండ్రి, నాయన నీ సన్నిధానంలో నేను ఏ విధంగా ఉన్నాను తండ్రి, నేను ఎట్లున్నాను దేవా, సమస్త వరిగిన దేవుడు నా ప్రభువా. మేము అందరము చిరకాలము నీ మందిరములో నివసింపబోతున్నాం ప్రభువా. దేవా,
నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం నా తండ్రి. నా ప్రభువా తండ్రి నాయన, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. మేము విసుకక నాయన ప్రార్థించే భాగ్యాన్ని దయచేయండి. మేము మేలు చేయడానికి మేము విసుకకుండా సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి నాయన, దావీదు విషయంలో నాయన నువ్వు ఎంతో కృప చూపిన దేవుడు ప్రభు. నాయన దావీదు నాయన చేస్తున్న పని అంతట్లో నాయన నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందని మీకు వాక్యం సెలవిస్తుంది ప్రభు. ఆయన నీతిమంతుల ప్రార్థన తప్పక వింటాడు అని సెలవిస్తుంది ఈ వాక్యం ప్రభు. నా తండ్రి నా ప్రభు తండ్రి, మా జీవితాన్ని మాకు మేము సరి చేసుకొని మా జీవితాన్ని మేము చక్కబెట్టుకొని ప్రభు నాయనా నా ప్రభు, మా రక్షణ మేము కాపాడుకొని ప్రభు, నీ రాకడలో ప్రభు నా తండ్రి నాయనా నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. ఒకవేళ నీ రాకడ ఆలస్యంలో మేము మరణించినట్లయితే ప్రభు, నీ యందే మేము మరణించే భాగ్యాన్ని దయచేయండి దేవా. రెండవ రాకడలో కూడా ప్రభు నీతో కూడా మేము నాయన వచ్చుటకు సహాయం చేయండి. ఆరాధన చేయండి దేవుని సన్నిధిలో. మా హృదయాలను ఆయన తట్టు చెప్పుకొని థ్యాంక్ యూ ప్రేమ గల తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభు. అవును అవును తండ్రి, స్తోత్రం ప్రభు. అంత నుంచి ఇంతవరకు దాకా సజీవుడు నన్ను కాపాడిన దేవుడా నీకు వందనాలు. నన్ను కాపాడి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా. స్తోత్రములు దేవా, నీతో నేను హల్లెలూయా, సైన్యాన్ని బట్టి నీకు వందనాలు అవును తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. రక్షక గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రైజ్ ది నేమ్ ఆఫ్ నాయనా. నీ జీసస్. వాక్యం అయితే ప్రభా ఇవ్వదాకా చెప్పిన వాక్యం తండ్రి ప్రభువా కనికరించు, తాను తగ్గించుకుని నా తండ్రి ప్రభువా తన నీకు స్తోత్రం. తన అట్ల పెట్టుకునే కృప నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నీ వాక్యం చెల్లిస్తుంది దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు అద్భుతమైన నామం పెట్టి వందనాలు. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి. కావాలని కోరుకుంటున్న దేవుడా నీకు వందనాలు నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నాయనా మరి ముఖ్యంగా ప్రభా నీకు వందనాలు నా తండ్రి. నేను ఒక్కప్పుడు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నేను ఎరగక హల్లెలూయా, హల్లెలూయా. జీవిస్తున్న నా భక్తులు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభా నీ కొరకు నేను ఎత్తలేగా నా అవును తండ్రి. నా నాయనా. కొరకు నన్ను స్తోత్రం నన్ను ప్రభా. రక్షించి ఎందుకు పనికిరాందని నన్ను ప్రభా నీ అవును కొరకు తండ్రి. రక్షించి నీ బిడ్డగా చేసుకున్న నా తండ్రి దేవుడా నీకు వందనాలు. మమ్మల్ని ఏరుగా స్తోత్రం, చేసుకున్నందుకు స్తోత్రం. వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్న దేవుడా నీకు స్తోత్రం అవును తండ్రి. నాయనా, స్తోత్రం రక్షక ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు నా తండ్రి. నా జీవితంలో కూడా ప్రభా ఎంతో అద్భుత కార్యం చేసిన దేవుడా దేవా నీకు వందనాలు. అయ్యా నువ్వు చేసిన కార్యానికి నేను ఏమిచ్చి దేవుడా నీకు వందనాలు. ఏమిచ్చండి స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. నువ్వు ఉచితంగా ఇచ్చిన రక్షణ నా అవును తండ్రి తండ్రి. నీ వద్దకు నేను వచ్చేంత వరకునైనా కాపాడుకునే ఓకే నాలో నువ్వు దయ చూపించి నీ కృప చూపించమని కొద్ది ఆరాధన తండ్రి యేసు పరిశుద్ధ నామమున ఆరాధిస్తున్నాం నా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా హల్లెలూయా, స్తోత్రం తండ్రి. నీ పాదముల కాడ మేము మొరపెట్టుకుంటున్నాం దేవుడా. నా మొరలు విను తండ్రి. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభా. గత దినాలు వారాలు సంవత్సరాలు నాయన నెలలు గంటలు నిమిషాలు మమ్మల్ని కాపాడి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. లోకంలో చూసినట్టయితే తండ్రి హల్లెలూయా. నాయన మరణమై తండ్రి కోతులు దేవుడా మమ్మల్ని అవును తండ్రి. కాపాడుకుంటే నీ దయలే నీ కృపలే నీ మేలే దేవుడా అవును తండ్రి. అయ్యా నా తండ్రి నేనెంతటిదని కాదు తండ్రి ఏ పాటిదని అవును కాదు తండ్రి. నీ కాళ్ళకి నీ దుమ్ములాంటిదని దేవుడా నీకు స్తోత్రములు ప్రభా. ప్రభువా నీకు అయ్యా నా స్తోత్రం. తండ్రి నీ కొరకు బట్టి నీ కొరకు జీవించమని నాకు దయచేయి. హల్లెలూయా, ఆమేన్. అయ్యా నా తండ్రి స్తోత్రం తండ్రి. తండ్రి, దావీదు మహారాజు అయితే తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి. ఇసుకోకుండా తండ్రి నాయన జీవించుడు దేవుడా. స్తోత్రం నా ప్రభు. పరిశుద్ధాత్మ కూడా దేవుడా. ఇసుకోకుండా జీవించే మనసు నీ కొరకు బతికే మనసు మాకు దయచి తండ్రి నాకు దయచి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వందనాలు దేవుడా. నీకు లోబడే మనసు నాకు దయచి తండ్రి. నీకు సరిగా జీవించే మనసు స్తోత్రం తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. నా పాపములకు లోక అవును పాపములకు ప్రభు. సచ్చి సమాధాయి మూడొద్దులకు తిరిగి లేచే దేవుడు నువ్వే తండ్రి. నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి.
నువ్వు తిరిగి లేచినందుకు నాకు నిత్య జీవం దొరికిందని, లేకుంటే దొరికేది కాదు. అవును తండ్రి, స్తోత్రం ప్రభు. అయ్యా నువ్వు ఇచ్చిన ఈ రక్షణ నేను కాపాడుకునే మనసు నాకు దయచేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి ఆరాధించి వేడుకుంటున్నాను. అవును. పురుషులను చేతులు ఆరాధించు. నా తండ్రి నాయన స్తోత్రం తండ్రి, తండ్రి, నా తండ్రి నాయన బంగారు మొదలుపెట్టుకున్న ప్రభువాన్ని స్తోత్రం స్తోత్రం తండ్రి. దేవా, నా తండ్రి నాయన గత వారం నా ప్రభువా దేవా నా తండ్రి తప్పిపోయి నా తండ్రి స్తోత్రం తండ్రి నాయన నీకు వందనాలు నా దేవా నా తండ్రి నాయన యేసయ్యా నా తండ్రి నాయన ప్రభువా దేవా తండ్రి నాయన కూడి వచ్చిన బిడ్డలను తోడుగా ఉండి తండ్రి నాయన స్తోత్రం తండ్రి నీకు వందనాలు తండ్రి నా దేవా ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. దేవ పరిశుద్ధుడా, పరలోకమందున్న నా కన్న తండ్రి, నీ బంగారు పాదములలో పెడుతున్న నా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. అయ్యా మరి గడిచిన దినములు గడిచిన సమయములు క్షణాలను మమ్మల్ని కాపాడి కరుణించి దేవా అయ్యా నీకు స్తోత్రములు నా కన్న తండ్రి. అయ్యా మరి నా తండ్రి నాయన ఈ లోకంలో చూసినట్లయితే దేవా మరి నా తండ్రి నీకు స్తోత్రములు. అయ్యో ఎన్నో ప్రభువా మరి తండ్రి తండ్రి అయ్యా మరి నాయన మమ్మల్ని ప్రభా సజీవులుగా కాపాడి నీ ప్రియ బిడ్డతో కలిసి ఆరాధించడానికి ఈ మంచి సమయం మాకు ఇచ్చిన వాటి బిడ్డలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తాను నీకు స్తోత్రం. నేను ఎంతటివాన్ని ఆపాటివాన్ని ప్రభా నీ ఏం పనికిరాని నన్ను దేవుడు అయ్యా మరి చీకట్లో నుంచి పిలుచుకొని తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి మా ప్రభు నా రక్షకుడా నీకు స్తోత్రములు. మా కొరకు నాయన ఈ లోకం కొరకు తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపి దేవా నీకు స్తోత్రం. అయ్యా మరి నాకన్నా తండ్రి 33 సంవత్సరాలు త్యాగం చేసి తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా మరి శిలువలో బలి అయి రక్తమును సిందించి మా పాప రోత హృదయాన్ని కూడా ప్రభా కడిగి వేసటానికి ప్రభా నీ రక్తం గొట్టుకు అడిపి నా తండ్రి మా పాపాలు కడిగిన దేవుడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా మరి నా తండ్రి మా పాపాలు కడిగి వేసి దేవానికి స్తోత్రములు. అయ్యా మా పాపములన్నిటి ప్రభా తుడిచి వేసడానికి దేవానికి స్తోత్రములు. అయ్యా ఈ లోకానికి చేరుకున్న దేవుడానికి స్తోత్రములు నాయనా. అయ్యా మరి నా తండ్రి నువ్వు చేసిన ఈ త్యాగానికి ప్రభా నువ్వు చేసిన ఈ మేలులకు దేవా నువ్వు చేసిన ఈ రక్షణకు తండ్రి నీకు స్తోత్రములు. మేము ఏమి ఇవ్వగలము దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీకు ఏమిచ్చినా మీ రుణం మేము తీర్పలేకపోతున్నాం దేవా నీకు స్తోత్రములు. అయ్యా ఏమిత్తు దేవా నీకు స్తోత్రములు ప్రభా. మరి నాయన మా ఇరిగిన నలిగిన హృదయాన్ని నీ చేతిలో సమర్పించుకొని నీ సిద్ధానుసారంగా నడిపించుకోమని నువ్వు వచ్చంత వరకు మేము కాపాడుకునే రక్షణ కృపచూపుమని ఈ కొద్ది ఆరాధన యేసు పరిశుద్ధ నామమున ఆరాధిస్తున్నాను నా కన్న తండ్రి. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, జీవం గల ప్రభువా, జీవోత్పత్తి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడా, నీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా గతించిన పునరుత్థాన దినం మొదలుకొని అయ్యా ఈ పునరుత్థాన దినం వరకు నాయన నన్ను నా కుటుంబం సంఘమును ఎంతగానో ప్రేమించి రక్షించి నీ కృపలో భద్రపరిచి సజీవ లెక్కలో నిలబెట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. నా తండ్రి ఏ మంచి నాలో లేదు నా ప్రభువా. నాయన నాలో నీవు ఏమి చూసి నాయన నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నా తండ్రి నా పాపముల కోసం నా తండ్రి నా అపరాధముల కోసం నా ప్రభువా నా తండ్రి నాయన నువ్వు కలువరిశిలలో నా కొరకు మరణించి ఎన్నిక లేనటువంటి నా కొరకు ప్రభువా నువ్వు కలువరిశిలలో ప్రాణం పెట్టి నీ పరిశుద్ధమైన రక్తము చిందించి నీ రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నన్ను నీ బిడ్డగాను నీ సొత్తుగాను చేసుకున్న విధానం బట్టి వందనా. అయ్యా నువ్వు చేసిన ఈ గొప్ప త్యాగమును ప్రభువా ఏమివ్వగలను ప్రభువా, ఏమివ్వలేనటువంటి దీనులను దరిద్రులను ప్రభువా. అయ్యా నా తండ్రి నా ప్రభువా, నా విరిగి నలిగిన హృదయాన్ని నీ పాదం జ్యోతి పెడుతూ నీ యేసు పరిశుద్ధ నామమున అడిగి ఆరాధిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నిన్నే హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి కరోనా సమయంలో సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి రక్షించి తన కృపలో భద్రపరిచిన ఆ కరోనా కష్టకాలంలో మనం చూసినట్టుంటే ఎటు వెళ్దామన్నా భయం, ఏ డోర్ను ముట్టుకుందామన్నా భయం, ఎవరి యొక్క టమాటాలు తీసుకుందామన్నా భయం, చక్కెర తీసుకుందామన్నా భయం, దుకాణం నుంచి వస్తువులు తెచ్చుకుందామన్నా భయం. ఆ భయము, ఆ దిగులు, ఆ ఆందోళన, ఆ యొక్క పరిస్థితులను బట్టి చూస్తే దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి రక్షించి కాపాడినాడు, కనికరించినాడు. కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని కాపాడాడు? ప్రపంచమంతటా చనిపోతున్న సమయంలో, ప్రపంచమంతటా మృత్యువాత పడుతున్న సమయంలో కూడా నిన్ను నన్ను దేవుడు కాపాడుకున్నాడు. ఉదాహరణకు మనం చూసినట్టుంటే హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా నువ్వు బ్రతకవు,
నువ్వు చనిపోతావు, కాసేపట్లోనే నువ్వు మరణిస్తావు, కాసేపట్లోనే ఈ లోకాన్ని విడిచి నువ్వు పోబోతున్నావు దేవుడు చెప్పాడు. కాబట్టి దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. హెచ్చరిక పంపించాడు దేవుడు హిజ్కియా. ఆ హెచ్చరిక విన్నటువంటి హిజ్కియా దేవుని ఏమాత్రం నిందించలేదు, దేవుని ఏమాత్రము ద్వేషం. కానీ తన కన్నీళ్లు విరిచి ప్రభు తట్టు త్రిప్పుకొని ఆ ప్రభువును కన్నీటితో ప్రార్థించినప్పుడు మరలా దేవుడు యేసయ్య చెప్పి, నువ్వు కన్నీళ్లు విడిచిట్టు నువ్వు ప్రార్థించడం నేను విన్నాను కనుక 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను, నీకు కలిగి ఉన్న రోగం నుంచి నేను స్వస్థపరచబోచున్నాను అన్నప్పుడు మరలా యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా నీకు శుభవార్త, దేవుడు నేను స్వస్థపరుస్తా అన్నాడు, నీ ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచుతా అన్నాడు, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. 3వ దినమున నీవు నా మందిరమునకు ఎక్కిపోవలను. ఎస్ మై ఫ్రెండ్, ఈ కరోనా కష్టకాలంలో నిన్ను నన్ను దేవుడు స్వస్థపరిచింది ఆయన మందిరంలోకి ఎక్కిపోవడానికి. హల్లెలూయా. ఆయన మందిరంలో నువ్వు ఉండాలని, నేను ఉండాలని ఆయన కోరిక, ఆయన దయ ఉంటుంది. ఆయన మనల్ని రక్షించడానికి మనం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం కాదు, మన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నట్టు కాదు. కానీ నీవు ఆయన మందిరంలో కనబడాలి. మనము చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మందిరంలో మనం కనబడాలి. అంతేకాని మనం ఇష్టానుసారంగా జీవించడం, మన ఇష్టం వచ్చినట్టుగా తిరగడం కాదు. అందుకే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఈ కరోనా మరణ కూపంలో నుంచి దేవుడు మనందరినీ రక్షించాడు. నువ్వు వెళ్ళుచున్న సమయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ వ్యాధి నీ దరిదాపులో, నీ కుటుంబంలో రాకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? తన దూతలను పెట్టాడు. హల్లెలూయా. తన దూతలను పెట్టాడు. ఆయన కంటికి రెప్పలా నిన్ను నన్ను మనందరినీ కాపాడుకున్నాడు. ఎందుకో తెలుసా? మనం నిత్యము ఆయన సన్నిధానంలో సమాజం గాను, ఒక కుటుంబం గాను కోరుకోవడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకే హిజ్కియాతో అంటాడు, 3వ దినమున నా మందిరమునకు నువ్వు ఎక్కి పోవలను, ఆ మందిరంలో నీవు నాకు కనబడవలను. జాగ్రత్త. మరలా కరోనా విజృంభిస్తుండగా వార్తలు వస్తుంటున్నాయి. కానీ ఈ ఉపద్రవం నుంచి దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడుకోవడానికి, ఈ కరోనా వ్యాధిని దేవుడు అరికట్టడానికి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మోషే కూడా ఏం చేశాడో తెలుసా? బండతో మాట్లాడమన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? బండను కొట్టాడు. దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు, ఉల్లంఘించాడు. అలా వెళ్తున్న సమయంలో, పాలుతెరలు ప్రవహించే దేశం వస్తున్న సమయంలో మోషే దేవుని వేడుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా అయ్యా, ఒక్కసారి ఈ కొండ ఎక్కి, ఏంటట, ఈ కొండ ఎక్కి ఆ పాలుతేనెలు ప్రవహించే దేశం ఎలా ఉందో నా కన్నులారా చూస్తానయ్యా అని చెప్పేసి దేవుని బ్రతిమాలుకున్నాడు. వెళ్ళి ఆ కొండ ఎక్కి పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని చూసి తిరిగి ఆ కొండ దిగి వచ్చిన తర్వాత నీవు నీ పితరుల యొద్దకు చేర్చబడతావు. ఏంటట? పితరుల యొద్దకు చేర్చబడతావు. మోషే అనుకోలేదని ఈ సంవత్సరంలో నాకు మరణం ఉందని, మోషే అనుకోలేదని ఈ రాత్రే నాకు మరణం ఉన్నదని, మోషే అనుకోలేదని ఈ నెలలో నేను చనిపోబోతున్నానని. మోషే కొండ మీదకి ఎక్కాడు, దిగాడు. తాను చేసిన ఒకే ఒక పొరపాటుని దేవుని విడిచిపెట్టలేదు. అయినా సరే నా ప్రభువా నీవు నాకు కావాలి అని చెప్పి సత్తుకున్నాడు. దేవుని కౌగలించుకున్నాడు, తన పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. చివరికి మోకాళ్ళ మీద ఉండి తన ప్రాణాన్ని మోషే విడిచిపెట్టేసి. ఇంకొక విషయం నేను మీతో చెబుతాను. ఒక సేవకుడు ఉన్నాడు. సేవకుడు వెళ్తున్న సమయంలో ఒక చిన్న కుర్రవాడు ఏం చేస్తున్నాడు? అంకుల్ మీరు చాలా తెలివైన వారు కదా,
నా చేతుల్లో ఉన్నటువంటి చీతకొక చిలుక చచ్చిందా బ్రతికిందా అని ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, బాబు ఆ చీతకొక చిలుక చావాలన్నా బ్రతకాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది బాబు. అదేంటి సార్ అలా అంటారు? అవును బాబు, ఒకవేళ చీతకొక చిలుక నేను బ్రతికున్నదంటే నువ్వు దాన్ని చంపేస్తావు. ఒకవేళ చీతకొక చిలుక చనిపోయిందని చెప్తే దాన్ని బ్రతికిస్తావు. కాబట్టి అది బ్రతికి ఉండాలన్నా చనిపోవాలన్నా అది మీ చేతుల్లోనే, నీ చేతుల్లోనే ఉంది బాబు అని చెప్పారు. దీని అర్థమేంటో తెలుసా? మీరు పరలోకం పోవాలన్నా పాతాళం పోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. అది మీ చేతుల్లోనే ఉన్నది. ఏది కావాలో అది మీ ఇష్టం. కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఈ దినమున నిన్ను అడుగుతున్నాడు, పాతాళం కావాలా నీకు పరలోకం కావాలా? పాతాళం కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించవు, కానీ పరలోకం కావాలంటే నీవు నా మార్గంలోనికి రా. నన్ను గట్టిగా పట్టుకో, నన్ను వదలకు, నన్ను విడిచిపెట్టకు దేవుడు అంటున్నాడు. ఈ దినమున మనం నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం ఇదే ఉంటుంది. మనం వాక్యంలోనికి వెళ్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి తీసి పెట్టకుండా అంతే. మరి గలతీ సంఘానికి మరి పౌలు రాస్తున్నటువంటి ఒక లేఖ, ఒక హెచ్చరిక పౌలు రాస్తున్నాడు. హెచ్చరిక ఏమిటి? ఆ హెచ్చరిక ఎందుకు పౌలు ఈ గలతీ సంఘానికి రాస్తున్నాడు? గలతీ సంఘంలోనికి పౌలు ప్రవేశించిన సమయంలో గలతీ సంఘము, ఆ గలతీ దేశము చాలా విగ్రహారాధనతో నిండుకొని ఉన్నది, చాలా పాపముతో నిండుకొని ఉన్నది. దేవుని భయం లేకుండా, మనుషుల భయం లేకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితమును జీవిస్తున్నటువంటి ఆ గలతీ దేశంలోనికి పౌలు కాలు మోపారు. అక్కడ ఉన్నటువంటి ఈ స్థితి గతులను చూసి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మరి పౌలు మరి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అయ్యలారా, మీకు కలిగి ఉన్న భక్తి మంచిదే, కానీ మీ భక్తి తెలియబడని దేవునికి మీరు చేస్తున్నారు. తెలిసే దేవునికి చేస్తారు, మీకు తెలియబడని దేవునికి మీరు భక్తి శ్రద్ధలు చూస్తున్నారు. మీ భక్తి విదితమే, మీ భక్తి సరైనదే, కానీ ఆ భక్తి, ఆ భయము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు మాత్రమే చెందవలసి ఉన్నది, మరెవరికి కాదు. ఎందుకని? ఆయనే దేవుడు గనుక, ఆయన సృష్టికర్త గనుక, నిన్ను నన్ను మనందరినీ సృష్టించాడు గనుక ఈ భక్తి, ఈ శ్రద్ధలు, ఈ ధ్యానాలు మరి యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే చెందుతాయి అని చెప్పేసి అలా చెప్పి మరి ఆ గలతీ సంఘంలో దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. దేవుని యొక్క సువార్త ప్రకటించిన తరువాత తిరిగి పౌలు తన ప్రయాణం చేరిన తరువాత మరి కొంతమంది మూర్ఖులు వచ్చారండి. ఏమని? మూర్ఖులు వచ్చారు. ఏమని వచ్చారో తెలుసా? ఆత్మీయ సంబంధంగా కాదు కానీ శరీర సంబంధంగా కూడా మనము మరి దేవుని వద్దకు వెళ్ళొచ్చు, మరి పరిశుద్ధంగా జీవించవచ్చు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ విషయము పౌలు గారికి తెలిసినప్పుడు పౌలు గారు ఏమని వీరిని సంబోధిస్తున్నారో తెలుసా? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు ప్రేమ పెట్టాను? మిమ్మల్ని ఎవడు ప్రేమ పెట్టాను? మిమ్మల్ని ఎవడు మోసం చేశాను? మొదటగా ఆత్మానుసారంగా నడుచుకొని ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణులవుతారా అని చెప్పేసి పౌలు భక్తుడు మరి గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, హెచ్చరిస్తూ రాస్తున్నాడు. మొదటగా మీరు పరిశుద్ధంగా ఆచరించి ఆత్మతో దేవుని మేలులను అనుభవించి సత్యవాక్కును మీరు భుజించి ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుకొని ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించి మీరు పరిపూర్ణులు అవుతారా అని చెప్పేసి ఓ అవివేకులైన గలితులారా
మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను, మిమ్మల్ని ఎవడు మోసంలోనికి నడిపించను అని చెప్పేసి పౌలు భక్తుడు మరి గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఆ రాస్తున్న సమయంలో కొంతమంది తప్పుడు బోధకులు వచ్చేసి ఏమన్నారంటే, శరీరానుసారంగా కూడా ప్రవర్తించినా, శరీరానుసారంగా కూడా నడిచినా, శరీరానుసారంగా కూడా మనం వెళ్ళినా కూడా మనం పరిశుద్ధులుగా జీవించవచ్చు అని చెప్పేసి ఈ గలతీ సంఘాన్ని తప్పుతో పట్టించారు. కొంతమంది అబద్ధ బోధకులు ఆ సంఘంలో చొరబడి ఆ సంఘాన్ని మరి చీల్చివేసినట్లుగా మరి పౌలు భక్తుడు విని ఆ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము సంతానమే నీతిమంతులుగా తీర్చబడతారు కానీ మరి ధర్మశాస్త్ర క్రియల సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడరని చెప్పేసి మరి పౌలు భక్తుడు ధర్మశాస్త్రాన్ని వారికి బోధిస్తూ ఉంటున్నాడు. ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ సత్యాన్ని మరి గలతీ సంఘానికి ఒక లేఖలో తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము దేవుని నమ్మిండు, అది అతనికి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. మీరు కూడా అబ్రహాము ఏ దేవుని నమ్మారో ఆ దేవుని కూడా మీరు నమ్మారు కనుక మీరు నీతిమంతులుగా ఉన్నారు, నీతిమంతులుగా అంగీకరించబడ్డారు. ఎందుకంటే మనమంతా అబ్రహాం సంతానమే కాబట్టి మనమంతా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ మొదటగా ఆత్మానుసారంగా మీరు నడుచుకొని, ఆత్మానుసారంగా దేవునితో సత్సంబంధం పెట్టుకొని, ఆత్మానుసారంగా ఆయనతో కలుసుకొని, ఆయనతో సహవాసం చేసుకొని, ప్రభు రాత్రి భోజనంలో మీరు పాలు పంపులు పంచుకొని, ఇప్పుడు శరీరానుసారంగా మీరు ఏ విధంగా పరిపూర్ణ అవుతారని చెప్పేసి పరిశుద్ధమైన పౌరులు ఈ గలతీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనలో కూడా ఆత్మీయ జీవితం నుంచి తప్పించడానికి కూడా చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ నాకు చాలా ఎదురైంది, ఇలాంటి పరిస్థితి నాకు చాలా ఎదురైంది. మేము ఎవరికి చెప్పాం, ఒక్క పెగ్గేసుకో. మేమేం చెప్తాం, ఒక్క పెగ్గేసుకో. మిస్టర్, నేను తాగాలనుకుంటున్న జేబులో డబ్బులు ఉన్నాయి, తాగొచ్చు, కానీ నా దగ్గర ఉన్న డబ్బులు నేను మంచికి ఉపయోగిస్తా కానీ చెడుకు మాత్రం ఉపయోగించాను. నీ పెగ్గు నీ దగ్గరనే పెట్టుకో, మైండ్ ఇట్ అని మరి గద్దించాను. ఎవరికి చెప్తున్నాను? తాగుమని నేను ఎవరికి చెప్తున్నాను అని గద్దించాను. ఎస్, ఒకవేళ లొంగిపోయి నువ్వు తాగేవే అనుకో, ఏం చేస్తారు? 10 మందిలో కూడా అది పలాంటి టైంలో పలాంటి నాలో నువ్వు తాగలు ఏం మాట్లాడుతున్నా, మేమే వస్తుంది, నువ్వే తాగుతు మరి పెద్ద నీతి మంత్రులకు చెప్తాను. సాతానుడు చూడండి ఎంత ఆ విధంగా మనుషులు నుచ్చబడతాడు చాలా రకాలుగా. మా పెద్ద మామతో కూడా నేను చెప్పాను, మామ నీ ఉడుకు రక్తంలో నువ్వు తాగుతున్నావు, తింటున్నావు, ప్యాకాట ఆడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు నువ్వు చేస్తున్నావు. కానీ ఒక దినం అంటూ వస్తుంది, ఆ దినమున ఇవన్నీ మాన్యువల్ స్టైల్లో వస్తాయి అని చెప్పినప్పుడు ఆయనకు ఒకటి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, బీపీ వచ్చింది. డాక్టర్లు చెప్పారు, ఇక నువ్వు జీవితంలో తాగద్దు, తినద్దు, బీడి తాగద్దు, సిగరెట్ తాగద్దు, ఏం తాగద్దు అని. చాలా బాధేసి చివరికి బాప్తీసం పొందకుండా చనిపోయినా. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి. మాకున్నటువంటి మేనమామలు కానీ చిన్నమ్మలు కానీ నామకాంత క్రైస్తవులు కానీ ఇప్పటి వరకు కూడా బ్రతుకుతున్నారు. మా తమ్ముడు సొంత చిన్నమ్మ కొడుకు ఒకప్పుడు దేవునిలో ఉండి ఎంతో ఘనంగా ఉన్న కుమారుడు ఈ రోజు అన్యస్త్రీని పెళ్లి చేసుకొని, అన్యస్త్రీని సంప్రదాయంగా పెళ్లి చేసుకొని ఈ రోజు అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు. తన భార్య తనని విడిచి వెళ్ళిపెట్టిపోయింది. ఏమి సాధించావు, ఏం సాధించావు? మన పోయి అన్నా నాకు కూతురు పుట్టిందన్నా అన్నాడు. చాలా సంతోషంలో తమ్మాను. మరి మరదలు ఎక్కడుందిరా అంటే, అన్న 11 రోజులు వెళ్ళిపోయింది అన్న. అది బెనిఫిట్. మరి చిన్నమ్మ కూతురు ఒక అన్యుని ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నది. ఏం సంతోషం ఉందండి, ఏమి సమాధానం ఉంది, ఏమి నెమ్మది ఉంది తెలుసా? నెమ్మది లేదు. నేను మొట్టమొదటగా వివాహం చేసుకొని
మా అమ్మ వెనుక పుట్టిన తోడబుట్టిన చిన్నమ్మ దగ్గరికి వెళ్తే అందరికన్నా చిన్నమ్మ ఎస్టీడీ కూతురుపై ఫోన్ చేసి సుమన్ గారు వస్తుండు, ఆయన భార్య దొరుకుని వస్తుండు, ఏం పెట్టకు మా అత్త తీసుకోపోతారు, ఏం పెట్టకు. మేము వెళ్ళేసరికి ఎస్టీడీ కూతురు చూసాము, బయటకు వెళ్తాం. మేము పర్వత దగ్గరికి వెళ్ళాం, వరంగల్ అవతల పర్వత దగ్గరికి వెళ్ళి మా చిన్నమ్మ చూసి వస్తే వాస్తవానికి ఆమె మాకు పెట్టాలని లేదు, కానీ బ్లెస్సింగ్ ఆశీర్వాదం కోసం పోతే ఆమె మమ్మల్ని ఉట్ట చేసి దొరికిపోతుంది. ఆయన దేవునికి స్తోత్రం. చివరికి ఆమె క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. నాకు ఆమె బాగలేని సంగతి కూడా నాకు తెలియదు. ఫ్రెండ్స్, మనం బ్రతుకున్న కొద్ది రోజులుగా అయినా సరే, మరణము ఇప్పుడు నిన్ను నన్ను దరి చేర్చినా సరే, we have to living into the world and righteousness. మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఒక నీతిమంతునిగా జీవించాలి, దేవునికి భయపడే వ్యక్తిగా జీవించాలి. అది నా కోరిక. ఉన్న ముగ్గురమైనా సరే, ఇద్దరమైనా సరే, పట్టుదలగా ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి గడగడ వణుకుతూ ఈ ప్రపంచం కోసం ప్రార్థించాలనేటువంటి నా కోరిక. ఒక విషయం నేను చెప్తాను. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు మీకు తెలుసు. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు రాజు భుజించే ఆహారాన్ని వారు భుజించలేదండి. రాజు భుజించే ఆహారం ఎక్కడో తెలుసా? చికెను, బిర్యానీ, మటను, ద్రాక్షరసము అవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఒక నిర్ణయం, ఒక తీర్మానం తీసుకున్నారు. రాజు భుజించే ఆహారము తిని మనం అపవిత్రులను కాకుండా శాకాదులనే మనము తిని తాగుటానికి మంచి నీళ్ళనే మాత్రం మనం తాగాలని చెప్పేసి అనుకున్నాడు. రాజు ఒక ఆజ్ఞ వేశాడు, నపుంసకునికి ఒక ఆజ్ఞ వేశాడు. చెరపట్టబడిన యూదులలో జ్ఞానం గలవారిని, విద్య ప్రావీణ్యత గలవారిని ఏర్పాటు చేసుకొని రాజు భుజించు ఆహారంలో వారికి సగభాగం ఇచ్చి, రాజు తాగే ద్రాక్షరసంలో సగభాగం వారికి ఇచ్చి 3 సంవత్సరాలు వారు పోషించి 3 సంవత్సరాల తర్వాత నా సన్నిధికి తీసుకొని రావాలని చెప్పేసి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వీళ్ళు శాకాహారం తినడానికి, మాంసాహారం తినడానికి వీళ్ళు ఒప్పుకోలేదండి. 3 సంవత్సరాల తర్వాత రాజు యొద్దకు తేబడినప్పుడు వారి ముఖంలో ఎట్లున్నాయో తెలుసా? దేవదూతల ముఖంలో హల్లెలూయా. మనము చెరపట్టబడినా కానీ, ఒక దేశానికి బానిసలుగా తీసుకుపోబడినా కానీ దేవుడు మనకు ఒక ప్రత్యేకతను ఇస్తారండి. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన స్థితి ఆ వారు ముగ్గురికి కనపడిన బానిసంగా బతకలే వాళ్ళు. దేవుడు అంత గొప్పగా ఎత్తించాడు. నువ్వు ఆయన ఎంత గొప్పగా నువ్వు ప్రేమిస్తూ ఆయన నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. కానీ దేవునికి నమ్మకంగా నువ్వు జీవించకపోతే ఎలా అవుతుందో తెలుసా? ఎన్నిక లేని వాడిగా మిగిలిపోతాం. యూదా దేశాన్ని, యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేసి నెబుకద్నెజరు యూదా వారిని, రాజవంశంలో ఉన్నటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు. ఆ రాజు హృదయాన్ని కరిగించి వీరి మీద కనికెర పడేటట్లు చేశారు. దేనికైనా సమర్థుడు మన దేవుడు, కానీ విశ్వాసము కలిగి జీవించడం. అలాగే ఈ గలతీ సంఘానికి కూడా పౌలు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఓ అవివేకమైన గలతీలారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టిండు, ఎవరు మిమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి అబ్రహాము ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల గురించి మరి గలతీ సంఘానికి చేస్తున్నాడు. సంఘంలో కొంతమంది గుంటనక్కలు బయలుదేరి సంఘాన్ని చీల్చివేస్తాయి. తోడేలు, దేవుడు చెప్పాడు, తోడేలట గొర్రె తోడ కప్పుకొని నేను కూడా గొర్రె ఈ సంఘంలోకి చొరబడి సంఘాన్ని చీల్చివేస్తున్నాడు. ఈ తనలో జరిగేది కూడా అదే. నేను బైబిల్ ట్రైనింగ్ ఉన్న విషయంలో పెద్ద చర్చి ఉన్నది. చర్చిలో చాలా మంది కూర్చుంటారు. మేము పత్రికలు తీసుకుంటే కూర్చుంటాం. ఏం సార్ మరి మాస్టర్ గారు రారా, సమయం అయింది అని చెప్పేసి అన్నప్పుడు వస్తాడు. కారు ఎక్కి కళ్ళు నచ్చి టకటక బైబిల్లోకి ఇట్లా తిరిగి ఆమేన్ అని చెప్పేసి ఆ పేరుతో బాక్స్ పెట్టడానికి అందరూ ఆఫరింగ్ వేసి అందరు కానుకలేసి, అరే వాట్ ఇస్ సార్, నో మెసేజ్,
నో సింగింగ్, వాట్ ఇస్ దిస్, ఏంటి సాంగ్ అంటే మా సంఘములు అంతే. ఏంటంట మా సంఘములు అంతే. ఆయన కారు దిగి వచ్చి ధనదంత పులిపీఠం ఆ గోడ తట్టు తిరిగి స్టేజ్ మీద తిరిగి ఏదో 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 మూలుగుతూ వచ్చి ఆఫరింగ్స్ అన్నట్టు అనగానే కానుకలు వేయండి అని చెప్పేసి అనగానే అందరూ కానుకలు వేసేవగల ఆ బాక్స్ మొత్తం ఉంది. ఆ మొత్తం నిండైన బాక్స్ ను ఇంకో వ్యక్తి ఆ బాక్స్ తీసుకుపోయి కార్లో పెడతాడు. ఆ మెయిన్ గాడ్ బ్లెస్ అంటాడు, క్రితం ఇద్దరు కార్లో వెళ్ళిపోతాడు. నాకు ఏమీ అర్థం కాదు అసలు. అసలు ఏంది సంఘం బ్రదర్? 30 ఏళ్ళుగా మా సంఘంలో జరుగుతున్నది ఇదే. 30 ఏళ్ళుగా సంఘంలో జరుగుతున్నది ఇదే. ఒక్కొక్కరు కోటీశ్వరులు. ఆ సంఘ విశ్వాసులు కోటీశ్వరులు, కోట్లకు పరిగెత్తిన కోటీశ్వరులు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి తెలుసా అండి. కనీసం కాకులకు వేయడానికన్నా మన ఇంట్లో 4 మెతుకులు దొరుకుతాయి, కానీ కొంతమందికి వాక్యం చెప్పాలన్నా వాళ్ళకు దొరకదు. వారు దేవుని సందులో గడపరు, దేవునితో సహవాసం చేయరు. వారికి కావాల్సింది కానుకలు. అదే సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఈ గలతీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టను, మిమ్మల్ని ఎవడు మోసం చేశాను, మీరు ఇంత త్వరగా విభిన్నమైన సువార్త తప్పుతుంటారని ఎన్నడూ అనుకోలేదని చెప్పేసి పరిశుద్ధ పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మీయ సత్యాలను బోధిస్తూ ఉంటున్నాడు. అదే గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం తీనాను. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడో ఒక మాట మనం చూసుకున్నాం. అలా గుర్తులే కానీ నేను చెప్తాను. 1వ వచనంలో ఏమని చెప్తాను, 1వ అధ్యాయంలో ఏమని చెప్తాడు సార్? నేను ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవరైతే ప్రకటిస్తాడో వాడు శాపగ్రస్తుడవును గాక. ఇంత భయంకరమైన మాట. మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త దూతలైనను, పరలోకమందు దూతలైనను, భూలోకమందు దూతలైన ఎవరైనా ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును కాక. దొరికిందా? చదువు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చాలా పౌలు గారు చెప్తున్నటువంటి గొప్ప అద్భుతమైన సందేశంలో ఇది మొట్టమొదటిగా వచ్చినటువంటి శక్తివంతమైనటువంటి హెచ్చరిక ఉంటుంది. మేము ప్రకటించిన సువార్త కాక వేరే సువార్త మీకు ఎవరైనా ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును కాక. పౌలు ప్రతి విషయంలో కానీ తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తన గత జీవితాన్ని పరిచయం చేసుకుంటున్నాడు. మొదటగా నేను ఏ విధంగా బ్రతికాను, మొదటగా క్రీస్తుకు విరోధులు నేను ఏ విధంగా సంఘాన్ని చిత్రహింసలు చేశాను, సంఘాన్ని ఎంత ఘోరంగా నేను హింసించాను. మొదటగా తను తాను పరిచయం చేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ విధంగా నన్ను రక్షించాడు, ఏ విధంగా నన్ను అపోస్తులుగా చేశాడు అని తను సాక్ష్యం ఇస్తూ దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభం చేస్తాడు. అందుకే మరి పౌలు భక్తుడు అంటాడు, నేను ప్రకటించిన సువార్త కాక మరి వేరొక సువార్త ప్రకటించిన వారిని శాపగ్రస్తుడగును కాక. ఈ గలతీ సంఘాన్ని చాలా క్షుణ్ణంగా తేలికగా సాతానుడు పడగొట్టేశాడు. తాగుట వల్ల పరిశుద్ధులు అవుతారు, తినటం వల్ల పరిశుద్ధులు అవుతారు, వ్యభిచరించడం వల్ల పరిశుద్ధులు అవుతారు. ఎవరు మీకు చెప్పారు పౌలు చెప్పిన సువార్త తప్పు, మేము చెప్పిన సువార్తనే మంచి సువార్త అని చెప్పేసి సంఘాన్ని మోసం చేసి ఒక గుంట నక్కల సాతానుడు చొరబడి విభిన్నమైన సువార్త తట్టు వారు తిరిగి, దేవునికి వ్యతిరేకమైన సువార్త తట్టు వారు తిరిగి వారిని వారు అపవిత్రపరుచుకుని దేవునితో సహవాసానికి దూరమైపోయి సాతానుకు బందీలుగా మారిపోయినటువంటి ఆ గలతీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నటువంటి లేఖ. అంతేకాకుండా నేను ప్రకటించిన సువార్త కాక వేరే సువార్త ఎవరైతే ప్రకటిస్తాడో
దేవదూతనే కావచ్చు, ఎవరైనా సరే ప్రకటించినటువంటి వాడు శాపగ్రస్తుడు అవును కాక అని చెప్పేసి పౌలు గారు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడారు. మనం వెళ్తున్నటువంటి బంధువుల ఇళ్ళలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు, బొంబాయిలో మత్తు తాగుతారా, దేవుని నమ్ముకునే తాగుతారు, నువ్వేం తాగవు? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. క్రిస్మస్ నాడు చూడండి, బీళ్ళ మీద బీళ్ళు, దాన్ని తినుడు తాగుడు. అలా క్రైస్తవులు కూడా ఉంటారు, మీ క్రైస్తవులు ఉంటారు, నువ్వేందా తాగంటున్నావు? ఈ విధమైనటువంటి సంఘటనలు మనకు సంభవిస్తాయి. ఆ సంభవించినప్పుడు మనము వాటిని ముట్టుకున్నప్పుడు వాళ్ళది వేరు మాది వేరయ్యా అంటే వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు కదా. అవును, వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి మరి గలితీ సంఘానికి మరి పౌలు గారు రాస్తున్న లేక సాతానుడు గుంటన కావాలి, ఎవరిని మింగుదని వాడు చూస్తున్నాడు, గర్జించు సింహం వలె చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం నుంచి నిన్ను పడగొట్టాలని, నిన్ను ఈడ్చికెళ్లాలని, నిన్ను అగ్నిగుండంలో పడవేయాలని చెప్పేసి వాడు కొన్నిసార్లు నీ మీద వల వేస్తాడు. వల వేసినప్పుడు ఆ వలకు చిక్కబడకుండా ఆ ప్రార్థన శక్తి నీకు తోడుగా ఉంటుంది. కొంతమందికి సైతానుడట లాయిలప్ప చూపెడతాడు. లాయిలప్పలు ఇట్లా కొడతాడు చిన్నప్పుడు, నీళ్ళు పెట్టండి, చిన్నప్పుడు ఎవరైనా చూసారు లాయిలప్పలు పెడతాడు. అది చూపెట్టి ఇడిదండి కొంచెం మళ్ళీ గిడిగా దానికోసం తప్పుకుని వంటేసుకుంటాడు, నేను తీసుకుపోతాను నరకంలో వారికి కదా. సాతానుడు కొన్ని ఆశలు కల్పిస్తాడు. ఆ ఆశల గుండా నువ్వు వెళ్ళేటట్టు చేసి, ఆ ఆశ నిరాశ చేసి చివరికి నిన్ను ఇటుకాని వారిగా చేస్తాడు. ఒక నలుగురు యవనస్తులు ఏం చేశారట, సిలువ మోసుకుపోతున్నాడు. ఏం చేస్తున్నారట, సిలువను మోసుకొని వెళ్తున్నాడు. సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు దేవుని దగ్గరికి సిలువ అంటే శ్రమలే కదా. ఆ శ్రమల గుండా వెళ్తున్న ఈ యవ్వనస్తులు వెళ్తున్నప్పుడు ఆత ఒక యవ్వనస్తుడు కొంచెం వెనక చిక్కినప్పుడు సాతాను చేస్తాడు అన్నాడు. ఆంధ్రుడు పోయినాడు. అంత పెద్ద సిలువ నువ్వేమవుతావా, ఇవో రంపం తీసుకొని సాయం కాటిపెట్టు వాళ్ళకన్నా ఉంది కలవా అని చెప్పేసి అన్నాడు. ఆంధ్ర బాబు పిచ్చోడు నిజమే అనుకుని ఏం చేసాడు, అంత రంపం తీసుకొని పర్ర పోసేసాడు. చిన్నగా అయిపోయింది. అందరికన్నా ముందుగా పోయింది దొర. ముందుగా పోయి ఈ పరలోకం అటు వెళ్ళాలంటే మధ్యలో అగాధం ఉన్నది. ఏమున్నది? అగాధం, పెద్ద లోయ. ఆ లోయ దాటాలంటే ఏం చేయాలి, సిల్వ వేయాలి. సిల్వ వేసుకొని సగం మీద నాశకుడు పోవాలి. ఈ దొర ఏం చేసి సిల్వ అవుతుడు, ఇటెత్తే ఆ కొనంతలు, అటెత్తే ఈ కొనంతలు అందుతలేగా. వీళ్ళు వెనక నచ్చిన ధనగా నచ్చిన సిల్వ ఆర్పిడికి పొలుగు వేసుకున్నారు, సిల్వ మీద నడుచుకోవడం వేరు పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. వీడు ఇటు ట్రై చేసిండు, అటు మూరడు తక్కువ ఉన్నది, ఇటు ట్రై చేస్తే ఇటు మూరడు తక్కువ, ఎట్లా పోతాడు? సాతాను బందీ అయిపోయిందా? సాతాను వర్షంలోకి వెళ్ళాడా? సాతాను కొన్ని దురాలోచనలు మనకు చెప్పినప్పుడు మనము వాటిని అంగీకరించదు. కాబట్టి పరిశుద్ధులైన పౌలు ఆ ఉపదేశాన్ని చేస్తూ, దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని గద్దిస్తూ, వారు వేసేటువంటి క్రియలను పౌలు ఖండిస్తూ అబ్రహాము నుంచి స్టార్ట్ చేశాడు. ఇక పౌలు అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఎవరిని నమ్మిండు? అబ్రహాం ఎవరితో సహవాసం చేసిండు? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఎవరు? అక్కడి నుంచి ఆ ధర్మశాస్త్రాన్ని వీరికి బోధిస్తూ ఉంటున్నారు. చివరికి బోధిస్తూ ఆ యొక్క సంఘాన్ని మరలా శిక్ష చేస్తూ మరలా మొదటి అధ్యాయంలో మరొక మాట మాట్లాడాము. మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త ఎవరైనా ప్రకటిస్తే వారు శాపగ్రస్తులను గాక అని చెప్పేసి పౌలు గారు ఖండితమైన హెచ్చరిక చేశారు. అందరు బైబిల్ పట్టుకున్నారు, పాస్టర్లు కాదండి.
మన ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది తెలుసా నీకు? ఎల్లారెడ్డిపేటలో చాలా రోజుల కిందట దొంగల భయం అన్నప్పుడు, మీకు గుర్తుందో లేదు? దొంగల భయం ఉన్నప్పుడు అయితే కొంతమంది బైబిల్ పట్టుకుని వచ్చారు. దొంగలే బైబిల్ పట్టుకుని వచ్చి, అమ్మా దొంగలు బాగా మోబైలు, నీ ఇంట్లో బంగారము వెండి పైసలు ఏమని ఉంటే అవన్నీ తీసుకొచ్చి ముంగడ పెట్టామా, మేము ప్రార్థన చేస్తాము, దొంగలకు పైసలే కనబడాయి అని చెప్పేసి అన్నప్పుడు పాపం ఈ ముసలమ్మ మొత్తం ఇంటున్న బంగారము పైసలు ఎండి షోమీలు ఉన్నటువంటి ఇవి ఈ పోగులు ఈ పుస్తకాలు అన్ని ఇచ్చి అయ్యా ప్రార్థన అంటే విశ్వాసము. నిజంగానే భక్తులు కావచ్చు అనుకొని వీళ్ళు విశ్వసించిందంటే వాళ్ళు గుంట నక్కలని మీద అమ్మా మేము కళ్ళు మూసుకుంటాం, ఆమెనంత వరకు నువ్వు కళ్ళు తెరవద్దని చెప్పేసి ఏం చేశారు తెలుసా? కళ్ళు మూసుకున్న తర్వాత ఉన్నాయా ఆమె బట్టలు మార్చి చేసుకుని కథం పాత్రలు ఈమె కళ్ళు మూసుకొని అగో ఇంకా ఆమె కందేసిన ఇంకెక్కడి ఎప్పుడో ఎస్కేప్ అయిపోయారు, అవతల పడ్డారు. సాతానుడు కొంత ముసుగు వేసి దేవుని నామాన్ని అవమానపరచడానికి కొంతమందిని వాడుకుంటారు. చాలా మంది టీవీ రేడియోలోని వార్తలు అన్నారు, పాస్టర్ వేషం అని ముసుగులో వచ్చి ఒక అమ్మను మోసం చేసి డబ్బుతో ఉడాయించిన పాస్టర్. ఎంత అవమానం చెప్పాను. అందుకే పౌలు అంటున్నారు, ఓ దళిత సంఘస్థులారా మిమ్మల్ని ఎవరు మోసం చేసిండు, ఇది కాదు పద్ధతి, ఈ పద్ధతి అని చెప్పేసి అబ్రహామును పోల్చి చెప్తున్నాను. కాబట్టి సాతానుడు ఏ క్షణమందు ఎప్పుడైనా సరే మనము అనుకోనేటువంటి పరిస్థితులు కూడా సాతానుడు మనల్ని పడగొట్టే ప్రయత్నం చేయవచ్చు. అందు గురించి మనం ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండి, దేవునితో సహవాసం కలిగి ఉండి, ఆయన నామాన్ని గణపరచుకోరండి. సాతాను యొక్క ఊచులో దేవుడు మనం పడగొట్టకుండా వాని పన్నాగములను వాని ప్రతి పత్రములను దేవుడు నాశనం చేయనట్లుగా మనం ప్రార్థించాలి. అనుక్షణం మెలకువ కలవాలి. ఇలా ఆత్మీయ జీవితం మెలకువ కలిగి ఉండాలి మనం. కనుక ఈ దినమున మనం దేవునితో సహవాసం కలిగి ఉండి వ్యర్థమైన మాటలు మనం వినకుండా, వ్యర్థమైన సహవాసం చేయకుండా, నీవు దేవునితో సహవాసం చేసి నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్టుంటే దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశ్రయించుగాక. మరి ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రసంగం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటే మరి తప్పకుండా లైక్ చేయండి. మా యొక్క ప్రార్థన, మా యొక్క ప్రసంగము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మాకు సపోర్ట్గా ఉండండి. మా సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి సహోదరుడు ప్రభుదాస్ మరియు మేము మా దేవుని పరిచయలో పాల్పొందినట్లుగా మీ ప్రార్థన సహకారం మాకు ఎంతో అవసరం ఉంది. కాబట్టి మా సంఘం కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయాలని ప్రభు మీకు మనం చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులను అన్ని వేళలా, కృతజ్ఞత కలిగి కృపలను పొందుచు అనుక్షణము అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము నీ వదనే. అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము నీ వదనే. ఘనమైనవి నీ కార్యము నా యేసయ్యా. ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యము
జ్ఞాపకం వస్తలేదా? సూపర్ సాంగ్ ఇది. మస్తు బాగా కొడు కొడు. ఏ తెగులు సమీపించనీయదో, ఏ కీడైన దరిచేరనీయదో, ఏ కీడైన సమీపించనీయదో, ఏ కీడైన దరిచేరనీయదో, శాశ్వతలన్నీ మనదేవో, ఆదివారం వాడుకుందాం. ఆదివారం నాడు మరి కొత్త మెసేజ్ తోటి మనము మరి నువ్వు ఎవరు వశంలో ఉన్నావు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుందాము. ఆ తర్వాత ఈ ఆదివారం కాక మళ్ళా వచ్చే ఆదివారం